హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్ముని చూశారు కదా, ఇదైతే నా బర్త్డే వ్లాగ్. బర్త్డే రోజు మేము అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇకపోతే బర్త్డే ముందు రోజు నైట్ అయితే మేము బజార్కి వెళ్ళి కొన్ని బెలూన్స్ని అయితే తెచ్చుకొని ఇంట్లోనే సింపుల్గా అయితే డెకోర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో అందుకని ముందుగా అయితే బెలూన్స్ అన్నిటినీ ఊదుకొని డెకోర్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఇకపోతే బర్త్డే అనగానే గుర్తొచ్చేది కేక్ కదండి. ఈ కేక్ అయితే కొంచెం స్పెషల్ ఉంది. అదేంటో అనుకుంటున్నారా? ఇది నేను ప్రిపేర్ చేసిన రెడ్ వెల్వెట్ కేక్. ఈ కేక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఈ కేక్ని ఇంట్లోనే చేసుకునేలాగా నేనైతే ఇంకొక వీడియోని అయితే చేసి పెడతాను. దాన్ని చూసి అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డెకరేషన్ అంతా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకో 5 నిమిషాలు అయితే ఉంది 12 o'clock అవ్వడానికని. ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని వెయిటింగ్. ఆ టైం రానే వచ్చేసింది. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము కట్ చేయడానికని. కేక్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. బర్త్డే రోజు మార్నింగ్ అయితే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ అందరూ, అక్కడ కనిపిస్తున్నటువంటి కొండ మీదకైతే ఇప్పుడు మేము వెళ్తున్నాము. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి తిరుమలలో ఎలా అయితే కొండ మీద ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే కొండపైన అయితే ఉంటుంది. ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా గుడికైతే వచ్చేసాము. ఇది గుడి ముఖద్వారం. ఇక్కడ కాళ్ళు కడుక్కుని అయితే లోపలికైతే వచ్చేసాం. ముందుగా అయితే ప్రదక్షిణాలన్నిటినీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత అయితే దర్శనానికైతే వెళ్ళాము. దర్శనానికి వెళ్ళి అర్చన అయితే చేపించుకుని అంతా అయిపోయిన తర్వాత అయితే దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకుని అలా బయటకు వచ్చి ప్రశాంతంగా అయితే కూర్చొని తింటున్నాము. అలా తినడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక అయితే రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే నేషనల్ మ్యూజియంకి అలానే కింగ్స్ ప్యాలెస్కి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల ట్రాఫిక్లోనే టైం అంతా అయిపోయింది. సో ఇక అందుకని లంచ్ టైం అయిందని చెప్పేసి మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. సో చూశారు కదా, రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఎంత గ్రీనరీగా ఉందో ఈ రెస్టారెంట్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళనైతే రిసీవ్ చేసుకోవడానికైతే ఒక అమ్మాయి అయితే ఇక్కడ ఉంది. ఇవాళ వీక్డే కాబట్టి ఈ రెస్టారెంట్ ఖాళీగా ఉందండి. అదే వీకెండ్ కనుక అయితే ఆల్మోస్ట్ ఫుల్గా కనిపిస్తారు. టేబుల్స్ కూడా దొరకనంత ఫుల్గా ఉంటారు. సో ఇక్కడ మేమైతే ఎప్పుడు వచ్చినా ఈ టేబుల్నే ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తాము. స్టార్టింగ్లో ఉన్నటువంటిది కనిపిస్తుంది కదా, దీన్నే ఎక్కువగా అయితే మేము ప్రిఫర్ చేస్తాము. ఇక లేట్ చేయకుండా అయితే మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేస్తున్నాము. మెనూ అయితే చూసుకుని ఆర్డర్ అయితే వచ్చేసరికి టైం పడుతుంది కదా, అందుకోసం అయితే నేను ఇక్కడైతే కొంచెం అట్లా లొకేషన్ అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఈ లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ అనేది. ఇక్కడైతే ఒక అందమైన శిల్పం కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా మా ఆర్డర్ కూడా అయితే వచ్చేసింది. ఎంత హాట్గా ఉందో అయితే, పొగలు అయితే వస్తున్నాయి. తినడానికి కూడా చాలా కష్టం అన్నట్టు అనిపిస్తుంది చూడటానికి. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే సర్వ్ చేసుకున్నాను. చాలా వేడిగా అయితే ఉంది, కాలిపోతుంది. తినడానికి కూడా చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది. కానీ ఫైనల్లీ అయితే తినేసాము. ఇంకా ఇక్కడ చూశారు కదా మీరైతే పానీపూరి బండిని కూడా తినాలనుకుంటే తినొచ్చు. ఇకైతే లాస్ట్గా మేమైతే ఆకాశ మాల్కి అయితే వచ్చేసాము. జస్ట్ అలా తిరగడానికైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రాగానే అయితే ఇలా డెకరేషన్ అయితే కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. బెలూన్స్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక పిక్స్ తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఏంటంటే
ఆ బాబు చాలా క్యూట్గా ఉన్నాడు. అంతేకాకుండా ఇదే బాగుంది అనుకునే లోపు పైన చూస్తే ఇంకా అసలు డెకరేషన్ చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మదర్స్ డే స్పెషల్ డెకరేషను. సో ఇక ఇంటికైతే మేము రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.